వరంగల్ తెలంగాణ బీసీ ప్రజా సంఘాల ద్వితీయ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు తెలంగాణ బీసీ ప్రజా సంఘ తాత్కాలిక కార్యాలయంలో రాష్ట్ర వ్యవస్థాపకులు అధ్యక్షులు నాయని భరత్ జెండా ఆవిష్కరించి మీడియాతో మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా ఏర్పడ్డ తెలంగాణ బీసీ ప్రజా సంఘ 2 సంవత్సరాల విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగిందని అన్నారు. ఆ 2 సంవత్సరాలలో బీసీ ఉద్యమాలలో పాల్గొని ప్రతి ఉద్యమానికి తన వంతు పాత్ర ప్రతి ఒక్కరిది ఉందని అన్నారు. రానున్న రోజులలో బలమైన శక్తిగా అవతరించి బీసీలకు అభివృద్ధికి పాటుపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ ప్రజా సంఘ రాష్ట్ర నాయకులు వాసం సాంబయ్య, వాసం సురేష్, పాల రజితం, చిత్తూరి రజిత, సంజీవ్ కుమార్, వీరేశం, మల్లేశం, రవి, సాగర్, బీసీ సంఘాల ప్రజా సీనియర్ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జై బీసీ, బీసీల ఐక్యత. కృష్ణ నాయకత్వం, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఇవాళ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమై, బీసీల అభివృద్ధి కోసమై ఏర్పడినటువంటి తెలంగాణ బీసీ ప్రజా సంఘం నేటికి విజయవంతంగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ 2 సంవత్సరాలలో అనేక ఉద్యమాలకు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమాలు చేసినాం. గల్లీ నుంచి హైదరాబాదు రాజధాని నడుబొడ్డున కూడా బీసీల వైపు ఉండి గలం విప్పినాం. దాంతోపాటు ఈ 2 సంవత్సరాలలో నాతో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి మా క్యాడర్ అంతా కూడా బీసీ నాయకులు, ముఖ్యంగా మహిళలు, కుటుంబం సైతం పక్కన పెట్టి మరి 42 రిజర్వేషన్ ఉద్యమానికైతేనేమి, బీసీల కులగణన కోసం అయితే చెప్పి అనేకంగా తోడ్పాటు చేసి ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమానికి తోడ్పాటు చేయడం జరిగింది. ఈ 2 సంవత్సరాలల్లా మరి విద్యార్థుల ఫీజు రీమెంబర్స్ కోసం, కులగణన కోసం, ఎన్నికల్లో బీసీల ఎమ్మెల్యేల గెలుపు కోసం అనేకంగా కష్టపడ్డటువంటి మా తెలంగాణ బీసీ ప్రజా సంఘ నాయకులందరూ కూడా ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రానున్న రోజుల్లో ఇక నుంచి కూడా ముందుకు పోయే దశలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీల అభివృద్ధి కోసం పాటుపడి మరి 42 రిజర్వేషన్ ఏకైక లక్ష్య సాధన కోసమే పనిచేస్తూ నిరంతరం కూడా బీసీల అభివృద్ధి కోసం పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి అదేవిధంగా ముఖ్యంగా పేరు పేరున వివిధ జిల్లాలలో, వివిధ మండలాలలో, వివిధ జిల్లా అధ్యక్షులందరికీ కూడా మరి ఇచ్చిన పిలుపు మేరకు ఏదైనా కానీ మరి రాత్రికి స్టేట్మెంట్ ఇచ్చినా కూడా తెల్లారి మరి జెండాలు సైతం సిద్ధం చేసుకుని ఉద్యమానికి శ్రీకారం చుడుతున్న మా బీసీ నాయకులందరికీ కూడా పేరు పేరున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇచ్చినటువంటి హామీ మేరకు ఇక్కడ తెలివిగా పాలిటిక్స్ చేయకుండా ఇక్కడ ఇస్తాను, ఒకరికొకరు స్టేట్మెంట్ ఇస్తున్నాం. ఇవాళ 42 రిజర్వేషన్ ఇలా కోట్ల ఇవన్నీ కాకుండా ఇప్పటికైనా కూడా బీసీల జీవితాలతో ఆడుకోకుండా బీసీల వైపు ఉండి మరి ఇన్ని రోజులు మీరు తెర వెనుక రాజకీయాలు పక్క పెట్టి 42% రిజర్వేషన్లు వెంటనే ఇది అమలు చేసి స్థానిక సంస్థ ఎన్నికల ముందు ఈ రిజర్వేషన్ జీవో అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి పేరు పేరున ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. ఫెయిర్ మీడియాకు స్వాగతం. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి. ప్రతి అప్డేట్ల కోసం బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము.